ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగును గాక. ఈరోజు మనం లేవ్యాకాండం 17 నుంచి 22 అధ్యాయాలను ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము నీ సన్నిధికి వచ్చాము. లేవ్యాకాండం ద్వారా నీవు నీ ప్రజలకు నేర్పిన పవిత్ర జీవితం గురించి మాకు అర్థం కావడానికి పవిత్రాత్మ సహాయం చేయము. నీ చిత్తాన్ని తెలుసుకొని ఆచరించే హృదయాన్ని మాకు దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవునితో జీవించడం నేర్చుకుంటున్నారు. దేవుడు వారికి ఒక ముఖ్యమైన విషయం నేర్పించాడు. అది పవిత్రతగా ఉండడం. 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు రక్తం, జీవితం. దేవుడు మోషే ద్వారా ఇలా చెప్పాడు, ఎవరైనా జంతువును బలి ఇవ్వాలంటే అది యెహోవా మందిరం దగ్గరే ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కడ పడితే అక్కడ బలి ఇస్తే వారు విగ్రహాలకు బలి ఇవ్వడం ప్రారంభిస్తారు. మరొక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు, రక్తం తినకూడదు. దేవుడు ఎందుకు రక్తం తినవద్దని చెప్పాడు? ఎందుకంటే రక్తం జీవితం. పాత నిబంధనలో పాపానికి క్షమ రావడానికి రక్తం అవసరమయ్యేది. మన పాపానికి పరిహారం కోసం ఒకరోజు యేసు తన రక్తాన్ని ఇవ్వబోతున్నాడు అని ఇది ముందుగానే చూపిస్తుంది. యేసు రక్తం వల్లే మనకు శాశ్వత క్షమ వచ్చింది. ఇప్పుడు 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. శుద్ధమైన సంబంధాలు. ప్రజలకు శుద్ధమైన కుటుంబం జీవితం గురించి చెప్పాడు. ఈజిప్టులో వారు చూసిన పాపాలు, కానాను దేశంలో ఉన్న చెడు ఆచారాలు ఇవన్నీ చేయవద్దని దేవుడు హెచ్చరించాడు. వివాహ సంబంధాలలో అశుద్ధమైన సంబంధాలు దేవునికి అసహ్యం. దేవుడు ఇలా చెప్తున్నాడు, మీరు నా ప్రజలు కాబట్టి పవిత్రంగా జీవించాలి అని. దేవుడు కుటుంబ సంబంధాలలో పవిత్రత ఎందుకు కోరాడు? ఎందుకంటే దేవుడు ఒక కుటుంబాన్ని పవిత్రమైన వ్యవస్థగా సృష్టించాడు. పాపం మొదట మనిషి హృదయం మరియు సంబంధాలను చెడగొడుతుంది. కాబట్టి దేవుడు తన ప్రజల జీవితాలను కాపాడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు 19వ అధ్యాయాన్ని చూద్దాం. ప్రేమే దేవుని ధర్మం. ఈ అధ్యాయంలో దేవుడు ప్రజలకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. తల్లిదండ్రులను గౌరవించాలి, పేదవారికి సహాయం చేయాలి, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, అలానే నీ పొరుగువారిని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే ప్రేమించుము. తర్వాత యేసుక్రీస్తు ఇదే ఆజ్ఞను ధర్మశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు. అంటే దేవుని చట్టం మొత్తానికి మూలం ప్రేమ. అలానే పవిత్రత అంటే కేవలం ఆరాధన కాదు, జీవన విధానం. ఇప్పుడు 20వ అధ్యాయాన్ని చూద్దాం. పాపం యొక్క తీవ్రమైన ఫలితం. ఇక్కడ దేవుడు తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు. విగ్రహారాధన, అశుద్ధ సంబంధాలు, మంత్రాలు ఇవన్నీ చేసిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పాడు. పాపం చిన్న విషయం కాదు. పాపం మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది. అందుకే దేవుడు పాపాన్ని తీవ్రంగా హెచ్చరించాడు. కనుక మీరు పవిత్రులై ఉండండి, ఎందుకంటే నేను పవిత్రుడను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 21వ అధ్యాయాన్ని చూద్దాం. యాజకులు, మధ్యవర్తులు. ఇక్కడ దేవుడు యాజకుల గురించి ప్రత్యేకంగా చెప్పాడు. యాజకులు దేవుని ముందు ప్రజల తరపున సేవ చేస్తారు. కాబట్టి వారి జీవితం మరింత పవిత్రంగా ఉండాలి. వారు తమను అపవిత్రం చేసుకునే పనులు చేయకూడదు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో సేవ చేసేవారు. అలానే తర్వాత యేసుక్రీస్తు మనకు శాశ్వత ప్రధాన యాజకుడిగా మారడం. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు రావడానికి యేసే మధ్యవర్తి. ఇప్పుడు 22వ అధ్యాయాన్ని చూద్దాం. లోపం లేని బలి. ఇక్కడ దేవుడు బలుల పవిత్రత గురించి చెప్పాడు.
యెహోవాకు ఇచ్చే బలులు లోపం లేని జంతువులుగా ఉండాలి. అంటే దేవునికి ఇచ్చేది అత్యుత్తమమైనదిగా ఉండాలి. దేవుడు ఎందుకు లోపం లేని జంతువును మాత్రమే బలిగా కోరాడు? ఒకరోజు దేవుడు ప్రపంచానికి లోపం లేని బలిగా యేసును ఇవ్వడం. యేసుక్రీస్తు పాపం లేని బలి. దేవుడు చివరిగా ప్రజలకు గుర్తు చేస్తాడు, నేనే యెహోవాను, మిమ్మల్ని పవిత్రులుగా చేసే దేవుడును అని. ఇప్పుడు మొత్తం సందేశం ఒకసారి చూద్దాం. లేవియకాండం 17 నుండి 22 మనకు 3 గొప్ప సత్యాలు నేర్పుతుంది. 1. పాపానికి రక్తం అవసరం. 2. దేవుని ప్రజలు పవిత్రంగా జీవించాలి. 3. ఇవి అన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి. పాత నిబంధనలో ఉన్న నియమాలు యేసుక్రీస్తు వైపు చూపించే నీడలు. యేసు వచ్చినప్పుడు ఆ నీడలన్నీ నిజంగా నెరవేరాయి. లేవియకాండం నియమాల పుస్తకం కాదు, యేసుక్రీస్తు రక్షణకు ముందు మాట. ఇప్పుడు యేసుక్రీస్తులో నెరవేర్పును చూద్దాం. పాత నిబంధనలో పాప పరిహారం కోసం జంతువుల రక్తం అవసరం అయ్యేది, కానీ అవి తాత్కాలికమైన బలులు మాత్రమే. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన శిలువపై తన రక్తాన్ని కుమ్మరించి శాశ్వతమైన బలి అయ్యాడు. ఇప్పుడు మనకు పాపక్షమ జంతువుల బలి ద్వారా కాదు, యేసు రక్తం ద్వారా వస్తుంది. అందుకే నూతన నిబంధనలో కూడా దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు పవిత్రులై ఉండుడి, నేను పవిత్రుడును. 1 పేతురు 1:16. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని మాకు అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నీవు పవిత్రుడివి కాబట్టి మేము కూడా పవిత్రంగా జీవించడానికి మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాకు వచ్చిన రక్షణను ఎప్పుడూ గుర్తుంచుకొని నీ చిత్తానుసారంగా జీవించడానికి జ్ఞానమును బలమును దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.